ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కాళీబాబు నువ్వేనా? ఇట్రా అమ్మా, ఇట్రా రూత్, ఇట్రా ఇట్రా. ఏమైంది అసలు మీ భార్యకి? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు అయింది. అమ్మా రూత్ అమ్మలే పైకి మంట అంటది, పొట్టినట్టది, ముళ్ళతో పడితే అట్లా పొట్టినట్టుగా, మన ఎత్తుకపోయినట్టు పాము దింపినట్టుగా ఆగమాగం చేసి ఇట్లా. ఎంతమంది పిల్లలు నీకు ఇప్పుడు? మాకు 3 బిడ్డలు, 2 ఉడుకులు. 3 బిడ్డలు, 2 ఉడుకులతో ఇప్పుడు చచ్చిపోయింది. 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఒకసారి దెంకపోయింది. ఏమైంది? దెంకపోతుంది రాత్రి ఇటు వెళ్ళిపోయిందా? నిద్ర ఎదిరిపోతే ఉండదు. ఇక మంచిగా ఉంటది, మంచి లేకపోతే శాతం వెళ్ళిపోతారు. అయిపోయింది మంచిగా రాత్రి వెళ్ళిపోతారు. ఇప్పుడు వరకు ఇది మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి బరువుగా ఇలా పడిపోతుంది ఎక్కడంటే అక్కడ. అమ్మా ఓకే, ఆమె బాప్టిజం తీసుకున్నావా? ఓకే, ఇది వాటి ఇవ్వండి. ఆమెన్ ఆమెన్. అలాగా ఆగాగు. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. చేతుల పైకి తీసేయాను. యేసయ్యా గట్టిగాను. ఆమెన్. ఇక్కడ నిలబడు, అక్కడ నిలబడు. నన్ను చూడమ్మా, నిలబడు, నన్ను చూడు. వేస్తున్నావు అదే తగ్గిస్తాను చూడు. ఆమేన్. లేగమ్మా, నీ సొంతగా నువ్వే లేవాలి. ఆమేన్. హల్లెలూయా. 20 ఏండ్ల బట్టి ఇదే బాధ? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్. 20 బాధ. ఇప్పటికెప్పుడు నెలకు నెల మంచిగా ఉంటే నెల పడిపోతుంది. అమాసకున్న పడిపోతారు. అమాసకున్నకి పరిగెత్తు, అటు ఇటు ఊరుకో చప్పట్లు పిచ్చి చేస్తుంది, ఆగమని చెప్తాది. అంటే మొత్తం నీరసంగా అయిపోతుందా మనిషి? ఇట్లా పరిగెత్తు, చేతులు పైకి ఎత్తుకుంటారా? శరీరాలు మొత్తం పడుతున్నాయి అని చెప్పి అంటది. ఏమంటది? ముందు పడుతుంది, ముళ్ళతో పడుతున్నట్టుగా. ఏం పని చేస్తావు నువ్వు? మేము అది కుట్ల బేరం చేస్తాం. కుట్ల బేరం. మంట వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఎక్కడ? చెలిగలలో వస్తున్నది. ఎక్కడ? నడుములో వస్తుందా? ఎక్కడ వస్తుంది? నడుము పడిపోతుంది, పడిపోయినట్టు చేస్తుంది. మళ్ళీ నాతో సలి ఏసయ్యా అనుకుంటూ ఊరుకోట, అంతా ఊరుకు, మంచి ఊరుకో. ఏసయ్య చేతులు పైకెత్తా, అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ ప్రభుని కనపరచండి. వస్తుంది తాయిలో, ఇంట్లో కూడా వస్తుంది. హల్లెలూయా. రా ఇటు వచ్చేయి. యేసు రక్తమే ఇచ్చే. ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పు? కళ్ళు తెరు, ఇటు చూడు. ఇప్పుడు ఫ్రీ అయిందా కొంచెం? అన్నా చేస్తాను. మెడల్ ఇక్కడ నీళ్ళు చల్లాలి ఒకటి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒక్క నిమిషం. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరు కూడా. ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? ఎట్లుంది? మంచిగుందా? కనపడుతున్నాయి అంతా? అందరు కనపడుతున్నారా? ఇప్పుడు దాకా కళ్ళు మూతలడిపోయి మెడలో నిలబడకుండా, నడుములో మంట, వెనక మంట, తర్వాత ఈ కడుపు కూడా ఎగేసినట్టుగా అయిపోయి మోకాళ్ళు శక్తులు ఇది ఇప్పుడు ఎన్ని ఫ్రీ అయిపోయినాయమ్మా? ఈ మోకాలు పడతాయి, కాలు చిన్న పారాడి మంటలు అవుతాయి. ఇప్పుడు ఉన్నాయమ్మా మంటలు? తలకాయ మనుషులు పట్టింది, మనుషుల మీద కేలిక ఉండదు. ఇప్పుడు ఉన్నాయా? లేవు. చప్పట్లు గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఇక్కడ వాక్యంలో ఒక మాట చెప్తాను చూడండి. కీర్తన గ్రంథము 68, కీర్తన గ్రంథంలో నుంచి 68వ కీర్తన, 68వ కీర్తనలో నుంచి 18వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి 68వ కీర్తన. నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతినందునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, కానుకల గురించి చెప్తున్నాను, దయచేసి వినండి. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు 18వ వచనం చూడండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఎవరి చేత తీసుకొని అంటాడు దేవుడు? దేవుడికి కానుకలు అవసరమా చెప్పండి? దేవుడికి కానుకలు అవసరమా? ఒకవేళ దేవుడికి, దయచేసి గమనించండి, బేస్ కొంచెం ఇటు, దేవుడికి మనుషుల చేత కానుకలు తీసుకోవాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఉంటుందా? దేవుడికి డబ్బు కావాలా చెప్పండి? ఓకే, దేవుడికి డబ్బు అవసరం ఉందా లేదా? లేదు, అవసరం లేదు. డబ్బు దేవుడికి అవసరం లేదు. కానీ ఇక్కడ వాక్యంలో ఇక్కడ చూసినట్లయితే మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. విశ్వాసఘాతకులు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర సహితము కానుకలు తీసుకొని ఉన్నావు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసఘాతకులు, వాళ్ళ దగ్గర కూడా కానుకలు తీసుకుని ఉన్నావు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూడండి, ప్రభు స్తుతి నొందును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభు స్తుతి నొందును గాక. ఇంకా ఏముంది? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. హల్లెలూయా. చూడండి, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించున్నాడు. దేవుడే మాకు చూడండి, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమేన్, హల్లెలూయా. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమై ఉంది. ఇక్కడ గమనించినట్లయితే కానుకల గురించి కొద్దిగా మాట్లాడతాను. దయచేసి చాలామంది కానుకల గురించి తెలీదు. ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు వాక్యం ఏదైనా చెప్పినప్పుడు ఈ పాస్టర్ గారికి ఇంత కానుకలే ఇవ్వాలబ్బా అనుకుంటారు. ఈ పాస్టర్ గారికి కానుకలే ముఖ్యమో, డబ్బు ముఖ్యం అనుకుంటారు. డబ్బు ముఖ్యము, కానుకలే ముఖ్యము అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు కానుకలు తీసుకున్నాడా లేదా? అంటే ఎవరి దగ్గర కూడా తీసుకున్నాడు? విశ్వాసుల దగ్గర కాదు. ఎవరి దగ్గర? విశ్వాసఘాతకుల దగ్గర కూడా కానుకలు తీసుకున్నట్లుగా మనం ఈ వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కానుక అనేటువంటిది బహుమానము. చెప్పండి, ఏంటది? ఏంటి చెప్పండి? అది బహుమానము. కానుక అంటేనే దాని అర్థం ఏంటి? గిఫ్ట్. ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటారు, బహుమానము. దయచేసి బహుమానము. ఈరోజు దేవుని మందిరానికి మనం తీసుకొచ్చేటువంటి ఆ గిఫ్ట్ అంటే ఆ కానుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొన్ని వచనాల తర్వాత మీకు ఈ కానుక గురించి అర్థమవుతుంది. కొన్ని వచనాలు నేను మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నాడు చాలామంది కానుకల కాడ ఇసుకుపోతారు. బాగా కోపం వస్తుంది. కానుక పాస్టర్ గారు చెప్పారనుకోండి, అబ్బా మొదలెట్టేశాడా కానుక అంటే. కొంతమంది సేవకులు కూడా టీవీలో చెప్తారు, మీరు బాగా కానుకలు ఇవ్వండి ఆశీర్వదించబడతారని. అలాగే సంఘములో కూడా దైవజనులు కానుకలు ఇవ్వండి
ఆశీర్వించబడతారు. దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి, ఆ ఆరాధనలో కానుక, ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. పొలం పంట వచ్చినప్పుడు కానుక, ఒకవేళ ఉద్యోగం చేస్తే ప్రథమ ఫలంగా మొదటి జీతము, అలాగే పంటలోను ఆ గృహములో కూడా ఏదైతే ఉన్నదో అది దేవునికి మొదటగా ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి ఈ మాట చెప్తే ఇసుకొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఏంటి, ఈ పాస్టర్ గారికి మనం బాగా డబ్బులు ఇస్తాము, ఈ పాస్టర్ గారు బాగా తింటాడు, అట్లా ఇట్లా కొద్దిగా అనుకుంటారు, తెలియకే అనుకుంటారు. దేవుని యొక్క సేవకి, లేదంటే దేవుని పరిచర్యకు, లేదంటే మందిరంలో మనము ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ ఏదైతే ఉందో, అంటే గిఫ్ట్ అంటే కానుక ఏదైతే ఉందో అది ఒక విత్తనము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, విత్తనము. ఒక విత్తనం భూమిలో పెట్టినప్పుడు ఆ భూమిలో అది మొలిచి ఫలించి ఎంత ఇస్తుంది? చాలా పంట ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ విత్తనము భూమిలోకి వచ్చాక అది మొక్కలాగా అయ్యి తర్వాత అది చాలా ఫలిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచదు. చాలా విస్తారమైనటువంటి ఫలాలు ఇస్తుంది, విస్తారమైన ఫలం. దయచేసి గమనించండి, ఈరోజు దేవుని యొక్క సేవకి, లేదంటే దేవుని సేవకులకి, లేదంటే వాళ్ళు ఇచ్చినప్పుడు అది మనము సేవకులకి ఇస్తున్నామని ఆలోచన ఉండకూడదు. అది ఎవరికి ఇస్తున్నామంటే దేవునికి ఇస్తున్నాం ఆ కానుక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరికి ఇస్తున్నాం చెప్పండి? దేవునికి ఇస్తున్నాం. దేవునికి నేను ఇస్తున్నాననే మనసు నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. అర్థమైందా? ఈరోజు సర్లే ప్రార్థనకి వెళ్ళాలి కదా, చిల్లర ఏమైనా ఉందా? దయచేసి ఇది నిజమో అబద్ధం అది మీకు తెలుస్తుంది, నాకు తెలీదు. నేను చెప్తున్నాను, వినండి. చిల్లర ఏమైనా ఉంటే చూడు, నేను కానుక వేయాలి అని భర్తని భార్య అడుగుతుంది. ఏం అడుగుతుంది చెప్పండి? చిల్లర ఏమైనా ఉందా? ఒక 5 రూపాయలు 10 రూపాయలునో ఎంతో, ఒక 50 రూపాయలు ఏదో చిల్లర ఏమైనా ఉంటాయి. అంటే చిల్లరని తీసుకొచ్చి ఎక్కడేస్తావు? చాలా దీవులు వస్తాయి మీకు, ప్రతి చిన్న దాంట్లో కూడా. మా అమ్మ అప్పుడు కొత్తగా చర్చికి వెళ్తే మేము చూశాను, అన్నం వండేటప్పుడు బియ్యం తీస్తాం కదా, ఆ బియ్యంలో ఒక గుప్పుడు ఆమెకి వండే బియ్యంలో ఒక గుప్పుడు ఇలా తీసి పట్టి ఆమె ఒక కవర్లో పోసేది. కోడి గుడ్డు పెట్టిన, ఒక చెట్టుకి బీరకాయ కానీ సొరకాయ ఇలాంటిది ఏదైనా వచ్చినా, తోటలో పొలం ఏదొచ్చినా ఫస్ట్ తీసి ఒక సపరేట్గా పెట్టి ఆదివారం నాడు ఇవన్నీ తీసుకుని మందిరానికి వెళ్ళేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి కొంచెం విత్తినవాడు కొంచెమే కోసుకుంటాడంట. విస్తారంగా విత్తినవాడు ఏం చేస్తాడు? విస్తారమైన ఫలం కోసుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసులారా, ఈ మాటలు మీకు ఏంటంటే ఏమన్నా బాధ కలిగితే నన్ను ఏమి అనుకోవద్దు, కానీ మీ కానుకలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి. అర్థమైందా? నేనైతే దేవుడికి ఏదైనా ఇచ్చినప్పుడు నేను ఆలోచన చేస్తాను, నేను దేవుడికి ఇంత ఇస్తున్నాను కదా, నాకు ఖచ్చితంగా ఆయన అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను ఒక స్థలానికి వెళ్ళి కానుక ఇచ్చాను. నేను వచ్చేసరికి కరెంటు బిల్లు 3-4 రెట్లు ఎక్కువైపోయింది. నాకు చిరాకు వచ్చేసింది. కరెంటు బిల్లును ఇంత కరెంటు బిల్లు వచ్చింది ఏంటి ఛీ అని ఇసుకుపోతూ ఉండగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. వినండి, మీకు కూడా అది పనిచేస్తుంది. ఏం ఆలోచన? నేను పలానా చాటుకెళ్ళి నేను దేవుని మందిరంలో ఈ కానుక ఇచ్చాను అని ఆ మనస్సులో నాకు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. బైబిల్ ఏముందంటే, నాకు ఇచ్చి నన్ను శోధించమని ఉంది. శోధించాలంట. నాకు ఇచ్చి ఏం చేయమన్నాడు దేవుడు? నేను అన్నాను, ప్రభువా నేను మందిరానికి వచ్చి కానుక ఇచ్చాను కదా, నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఇక్కడ శోధన వచ్చింది అన్నప్పుడు వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇచ్చినప్పుడు మనము మరల తిరిగి పొందుకోవటానికి అంత హక్కు,
అథారిటీ దేవుడు మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి మీరు ఎవరైతే మరి ఫోన్లో మాట్లాడతారో క్లారిటీగా, బాగోలేదు అంటే ఏమైంది అంటే ఇంకోటి, బాగోలేదు అంటే జ్వరమా, తలకాయ నిపా, ఇలాంటి రోగమా, క్లారిటీగా దయచేసి చెప్పాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, ఆయనకి సమస్తమును సాధ్యం. నమ్ముట నీవలైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హలో 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 అయ్యా, పాస్టర్ అయ్యా, నేను త్యాగం ఉంటాయి, కాలు ఇరిగింది. కాలు ఇరిగిందా? స్తోత్రములు తండ్రి, నీ కుమారుడికి కాలు ఇరిగిందంట. ప్రార్థిస్తున్నాం, నీ దయతో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని వేస్తున్నాములో ఆ నొప్పిని తొలగించి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఆమేన్. దేవునికి మహిమ కలిగాక మరి కాల్స్ మనము స్పీడ్గా మాట్లాడదాం. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి, అయ్యా త్వరగా మాట్లాడాలి. అప్పులు పాలయ్యానా? స్తోత్రమునైనా ఈ కుమారుడికి ఉన్న అప్పుల బాధ తొలగించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి మీరు ఎవరైతే మీ ఫోన్ కలుస్తుందో మరి వెంటనే మీ ప్రార్థన అవసరత, మీకు ఏమి బాధ ఉంది, ఏమి రోగం ఉంది, అది మీ ప్రార్థన అవసరత మరి దయచేసి తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాను. దయచేసి మాకు సహకరించండి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్పీడ్గా రావాలి. హలో హలో అయ్యా, వందనాలు అయ్యా, చెప్పండి. సంవత్సరం బట్టి నడు నొప్పండి. స్తోత్రం నాయనా, ఈ కుమారుడికి సంవత్సర కాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నారు. అద్భుతం చేసి విడిపించండి. ఆ నడుములు ఏ బలహీనతను తొలగించండి వేస్తున్నాము. ఆమేన్. వందనాలు అయ్యా. దయచేసి స్పీడ్గా నేను ఫోన్ మాట్లాడుతున్నాను, దయచేసి గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఎవరికైతే ప్రార్థన అవసరత ఉందో మీరు వెంటనే మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి శనివారం మరి ఏదైతే సంవత్సరాల కొద్ది దీర్ఘకాల రోగాలతో వ్యాధులతో మరి బాధపడుతున్నారో అలాంటి బిడ్డలకు ఒక శుభవార్త. ప్రతి శనివారం కూడా మరి యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో విడుదల ప్రార్థన జరుగుతుంది. మీ వీలుని బట్టి రండి, దైవ దీవులను పొందుకోనండి. మరి అప్పటికప్పుడే మరి తండ్రి అప్పటికప్పుడే అనేకులను బాగు చేయటం మీరు కళ్ళారా చూస్తున్నారు. మేము సాక్ష్యాలు కూడా మీకు చూపిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి కంటిన్యూగా అయితే శనివారం మాత్రం యేసు ఆశ్రయపురం గుర్రం కూడా స్వస్థశాల నందు విడుదల ప్రార్థన జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. హలో హలో, చెప్పండి తల్లి. వందనాలయ్య గారండి. నా కడుపులో చిన్న గడ్డ ఉందన్నారండి, కొంచెం ప్రార్థన చేస్తారా? నాముల గడ్డ కరిగిపోవును గాక. ఆమేన్. రండమ్మా, సరేనా? సరే సరే. దయచేసి గమనించండి, శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హలో, చెప్పమ్మా. ప్రైజ్ లో చెప్పాలి. సో నాకైతే అర్థం అవట్లేదు మీ ఫోను, కానీ ప్రార్థన చేస్తాను. సమస్త అవసరతలు గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మరి ప్రతి రోజు మరి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఉదయం 10:30 నుండి మరి 11:30 వరకు లైవ్ ఉంటుంది. మళ్ళా 3 గంటల నుండి ఈరోజు 4:30 గంటల వరకు ఈ లైవ్ ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. 4:30 గంటల వరకు ఉంటుంది ఈరోజు లైవ్. అలాగే
రాత్రి 11 గంటల నుండి కూడా మన ప్రోగ్రాం వస్తుంది. చూడండి, ఆరాధనలో, నిరీక్షణలో కంటిన్యూగా మన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో చెప్పమ్మా. హల్లెలూయా. చెప్పండి. కొంచెం కొవ్వు పెరిగిందని ప్రాణము ఈయనకి ప్రాణం బాగలేదు. ప్రార్థిస్తున్నాను, అద్భుతం ఆ కిడ్నీల సమస్యను కూడా తొలగించు. ఆరి కాలు నడినేంత వరకు బిడ్డను ముట్టండి. బలమైన కార్యం జరిగించి ఆ బిడ్డ యొక్క మరి ఆ కిడ్నీ సమస్య ఏమైనా, బలహీనత ఏమైనా యేసు నామములో పూర్తిగా విడుదల కలుగుగా. ఆమేన్. దయచేసి గమనించండి, మరి మేము ప్రతిరోజు లైవ్లు ఇవ్వగలుగుతాం. రోజుకి 2 లైవ్లు. హల్లెలూయా. హలో వందనాలు అయ్యగారు. తల్లి చెప్పమ్మా. నాకు గుండెల్లో నొప్పాను, టైఫాయిడ్ జ్వరం బాగలేదు అయ్యగారు, నరాల నొప్పులు, జ్వరం వస్తుంది. యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో తండ్రిని విడుదల కలిగించును గాక. ఆమేన్. దయచేసి చాలామంది హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. చాలామంది మరి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది 4th స్టేజ్ క్యాన్సర్ అండి, ఇక మేము బ్రతకమని చెప్తున్నారు. ఇలాంటి వారందరికీ ఇక్కడ గొప్ప శుభవార్త. ఈ అద్భుత సాక్ష్యాలు మీరు చూసి మీ తోటి సహోదరులకు సహాయం చేయండి. ఎవరైతే టీవీ చూస్తున్నారో దయచేసి గమనించండి. మీకు ఈ శుభవార్త ఇది. తండ్రి నా ద్వారా మీకు విడుదల కలిగించనై ఉన్నాడు. ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ప్రభు మన పక్షుల గొప్ప కార్యం జరిగించు దేవుడై ఉన్నాడు. అంతేకాదు వాక్యములు చెప్తుంది, మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. హలో వందనాలు అయ్యారు. చెప్పండి అమ్మా. చెప్పండి అయ్యా. మాకు యాక్సిడెంట్ 8 సంవత్సరాలు అవుతుందండి. 9వ సంవత్సరం అండి ఇది. రసుకు కాల్తానే ఉంది, మోకాలు వంపలేదండి. సో కొంచెం బాధపడుతున్నారు. రండి. 9-10 సంవత్సరాలుగా మీరు ఇంత బాధలు పడుతున్నారు. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? అన్నయ్య గారు టీవీ చూసి ఫోన్ చేస్తామండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాండి. అయ్యా ఏమన్నా మాట్లాడుతున్నావా నువ్వు? రాయ్యా, తగ్గించుకో. చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి బ్రేక్ తీసుకుందాం. మరి యేసు ఆశీర్వాదంలో జరిగే అద్భుత సాక్ష్యాలు కన్నులారా మీరు చూడండి, విడుదల పొందండి. మహిమ కలుగాక. సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగాక. ప్రతి బలహీనతలు యేసు నామములో విడుదల పరచబడును గాక. ఎవరైతే తాంత్రిక మాంత్రిక పిశ శక్తుల బలంతో పీడించబడతారో అట్టి బిడ్డలు విడుదల పరచబడుదురు గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రతి వారి యొక్క బంధకాలు తెగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో చెప్పండి. అమ్మా, నాకేం బాధలు లేవు. మీకేమైనా బాధలు ఉంటే చెప్పు. ఫోన్ చేసావు కదా, చెప్తే లేకపోతే కట్ చేసేస్తాను. మా పాప అన్నం తినడం లేదు అయ్యగారు, తింటే తినిపించండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దయచేసి గమనించండి, ఇది హెచ్ఐవీలు, క్యాన్సర్లో కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, మోక్షం రావట్లేదు, ఆయాసం దగ్గు, ఏదో రకాల శోధనలు ఉన్నాయి కదా. 4th స్టేజ్ క్యాన్సర్లో దయచేసి ఎముకలు అరిగిపోయిన వాతావరణం, హార్ట్ ప్రాబ్లం, మరి ఇలాంటివి చెప్పండి. మరి చాలామంది ఏటో సంబంధం లేని విషయాలు చెప్తున్నారు. దయచేసి అట్లాంటి విషయాలు చెప్పొద్దు, మేము విన్నాము. మరి ప్రత్యేకంగా రోగుల కొరకు ఈ లైవ్, మరి రోగుల కొరకు ఈ లైవ్ నేను చేస్తున్నాను. ఎవరైతే రోగములతో, చాదుబడులతో, దురాత్మలతో బాధపడుతున్నారో అటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాను. దయచేసి సహాయం. హలో అయ్యా, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. నా కుమారుడు అయ్యా, సుధాకర్ అయ్యా పేరు. ప్రభు నమ్ముకొని కూడా లోపల పడిపోయి కుటుంబాన్ని విడిచిపెట్టి బికార్లకు తిరుగుతున్నాడు అయ్యా. తాగుబోతాయి మళ్ళీ తిరిగి తీసుకురండి, స్వస్థత ఇవ్వండి. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హలో హలో చెప్పమ్మా. అయ్యారండి, చెప్పమ్మా త్వరగా. అరిగిపోయినాయి అయ్యా. స్తోత్రం నాయన. ప్రీతాల్ గారికి మోకాళ్ళు అరిగిపోయినాయి, అద్భుతం చేయండి. ఇప్పుడు ఒక సహోదరుడు యాక్సిడెంట్ అయ్యి అలా నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి
ప్రభు నామంలో నడుస్తున్నాడు. అలాగే గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు ఏ విధంగా దేవుడు విడుదల పరుస్తున్నాడో మీరు సాక్ష్యాల్లో చూడొచ్చు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, గొంతులు ఎంతో గడ్డలేసినటువంటి బిడ్డలు ఎంతోమంది మరి విడుదల పరచబడటం మనం చూస్తూ ఉన్నాం. యేసు ఆస్పదం జరిగే స్వస్థత కార్యముల విషయంలో దేవుడి కార్యం జరిగించుగాక. ఆమేన్. ఓకే. ధనప్రసాద్ నంద్యాల. ధనప్రసాద్ నువ్వు రమ్మ పైకి రండి. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క సహోదరుడు ఇచ్చే సాక్షి మీరు వినండి. అలా మనల్ని చూస్తే హాస్పిటల్ కంటే ఎన్ని వేల రెట్లు నేను ఎక్కువ మీకు అర్థమైపోవాలా. ఇప్పుడు ప్రపంచంలో హాస్పిటల్ ఉన్నాయి కదా, వింటున్నారా లేదా? వింటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక సాక్ష్యం మీరు చూస్తారు కదా, ప్రతి సాక్షి వెనక నా దేవుని కృప ఇక్కడ ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. ఒక సాక్ష్యం ఓపెన్గా చెప్పేస్తాను నేను. ఒక ఎవరికి మబ్బీలు మర్మాలు ఉండవు ఇక్కడ. అలా చూస్తే హాస్పిటల్లో మీరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారే, దానికంటే నేను ఎన్ని వేల రెట్లు ఎక్కువ ఒక్క మాటలో అర్థమైపోద్ది. ధనప్రసాద్ ఈయన పేరు. పోయిన వారం వచ్చావా? అటుపోయిన వారం వచ్చామా? కాళ్ళు వాపులు, ఆయాసం, కిడ్నీ పేషెంట్, డయాలసిస్ రోజు మార్చి రోజు. కిడ్నీ విన్నారా? కిడ్నీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు వినండి. రోజు మార్చి రోజు డయాలసిస్ అంటే వారంలో దాదాపు ఎన్నిసార్లు అవుతుంది? 3 సార్లు. 3 సార్లు. ఈ రోజు అయిందా? రేపు ఆగి ఎల్లుండు. ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధలో? 3వ సంవత్సరం అవుతుంది. వీళ్ళ బావే ఎవరో రా, ఇక్కడికి రా, నువ్వు రా, మైక్ ఇవ్వండి ఆయన కూడా. ఇప్పుడు రూపం మారిపోయిందా? మారిపోయిందా? కింద పట్టుకోండి. మారిపోయింది కదా? మారిపోయింది. పోయిన వారం వచ్చినప్పుడు ఎంత వాపులా? ఎట్లా? కాళ్ళు బాగా వాపు, కాళ్ళు వాపులు. ఎన్ని సంవత్సరాలకు పడుతున్నారు ఈ బాధలో? 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. ఏ ఊరి మీది అసలు? నంద్యాల. వినండి, ఈయన నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏమని? ఇలా మా బావా ఆయనకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఆయనను డయాలసిస్ చేస్తున్నాం, మళ్ళీ వెంటిలేటర్ మీద పెడుతున్నాం. ఈ పరిస్థితి 3 సంవత్సరాలుగా పడుతున్నారు వాళ్ళు. మరి ఇక్కడికి రండి అంటే ఆయన తీసుకుని రాలేమండి, తీసుకుని రాలేము, దమ్ము ఆయాసం వచ్చేస్తుంది, తీసుకుని రాలేము అని చెప్పారు. చెప్తే నేనన్నా ఇవన్నీ నాకు నడవో కుదరవో, ఆయన తీసుకొస్తే నేను చూస్తా, ఆయన తీసుకురండి అన్నప్పుడు మీరు వచ్చేటట్టుగా ప్రార్థన చేయమని అడిగారు. వచ్చేటట్టుగా ప్రార్థన చేయమంటే చేశాను. చెప్పాను. ఎలా వచ్చాడు? ఆయనే కారు తెలుగుకి వచ్చాడు అన్నావు కదా. ఆయనే స్వతహాగా కారు నడుపుకుంటూ ఇక్కడ దాకా ఈయన డయాలసిస్ పేషెంట్ 3 సంవత్సరాలు మంచం మీద పెట్టి దమ్మొత్తే ఆయాసం వస్తే ఆ మంచంలో పడుకోబెట్టిన వ్యక్తి కారు నడుపుతాం చిన్న విషయమా? ఈయన ఎలా చెప్తున్నాడు చూడండి. అసలు ఎట్లా వచ్చింది ఆ శక్తి? ఎట్లా వచ్చింది? మీ ప్రార్థన ద్వారా. నేను మాట కూడా పెరిగింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. భార్యనా? ఇక్కడ రాకముందు పరిస్థితి ఏంటమ్మా? రాకముందేమో హార్ట్ వీక్ ఉండింది, ఆక్సిజన్తోనే ఉండేవాడు. డాక్టర్లేమో హార్ట్ వీక్ ఉందిమ్మా, చెప్పలేము, ఎప్పుడేం జరుగుతుందా అని చెప్పేవాళ్ళు. కానీ మా చెల్లెలు టీవీలో చూసి అక్కడికి వెళ్తే అయ్యగారు ప్రార్థన వల్ల బాగవుతుంది అని చెప్పింది. నెక్స్ట్ వీకే మేము ఇక్కడికి రావడం జరిగింది. అది వెంటిలేటర్లో, అది ఆక్సిజన్తో ఉండేవాడు. ఇప్పుడు ఆక్సిజన్ పెడితేనే కొంచెం ఊపిరి అనేది అట్లా పీల్చుకునేవాడు. ఆయాసం ఎక్కువనింది, కాళ్ళు వాపులు చాలా ఎక్కువ ఉండేవి. అట్లాంటి పరిస్థితుల్లో అయ్యగారు ఫోన్ చేయగానే అది ఆయాసం తగ్గిపోయింది. ఇక్కడికి రావడానికి కూడా దేవుడి శక్తిని ఇచ్చినాడు. తనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. మేమైతే చాలా భయపడ్డాము. మధ్యలో ఏం జరుగుతుందో ఏమో, దూర ప్రయాణము అని మేమెంతో చాలా టెన్షన్ పడినాము. కానీ దేవుడి కృప వల్ల, అన్నగారి ప్రార్థన వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆయాసం రాలేదు, కాళ్ళ వాపులు ఇంతవరకు కూడా రాలేదు. వినండి, ఈ వీళ్ళ పరిస్థితి ఓపికగా చెప్పాలంటే ఈయన అసలు బ్రతుకుతాడు అనేది నమ్మకం. నోటితో చెప్పండి, నీకు లేదు. డాక్టర్లు అయితే హార్ట్ అయితే చాలా వీక్గా ఉంది, ఫంక్షనింగ్ 30% ఉంది. డయాలసిస్ పేషెంట్ కదా, దీనికి మేమేం చేయలేము, ఎప్పుడేం జరుగుతుందో తెలియదని చెప్పారు డాక్టర్స్.
వాస్తవంగా చిన్న ఇక్కడికి రాకముందు ఏంటి అసలు సిచ్యువేషన్? నీవు చెప్పు సాక్ష్యం. నా నమ్మకం లేదు నా జీవితం నీ మీద నీకు నమ్మకం లేదు. ఎంతమంది పిల్లలు రండి? చిన్న కూతుర్లా కొడుకులేనా? కొడుకులేనా? ముగ్గురు. ఓరి నాయన భలే ఉన్నారు ఆ పిల్లలు, చక్కగా ఉన్నారు. వెరీ గుడ్. ఈయనే చిన్నగా ఉన్నాడు, వీళ్ళ పిల్లలు ఇంత చిన్న పిల్లలు. ఆయనకి అనిపిస్తుంది కదా ఎట్లయినా. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఈ దమ్ము వచ్చేస్తుందో, ఈ కిడ్నీలకి డయాలసిస్ జరుగుతుందో, దమ్ము వచ్చేస్తుందో, మరి గుండు కూడా వీక్ అయిపోయిందో, బ్లడ్ కూడా తక్కువైపోయిందో, ఎవరు కూడా హాస్పిటల్ పరంగా నువ్వు బ్రతుకుతావని లేదన్న నమ్మకం లేదన్నారు. 28% నా హార్ట్ పర్సంటేజ్ ఆ రోజు. ఇది చాలా డేంజరు. ఇప్పుడు ఇవాళ అపోలో హాస్పిటల్లో కానీ కేర్ హాస్పిటల్ ఏమో హార్ట్ ఎప్పుడైతే హార్ట్ బీట్ తగ్గిపోయిందో ఇక వాళ్ళు మాతోటి కాదు అనే చేతులు ఎత్తేస్తున్నారు. రోజుకి ₹1,00,000 తీసుకుంటున్నారు, ఇంకా దాటి తీసుకుంటున్నారు. ఆఖరికి 2-3 రోజులు వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపెట్టి తీసుకోండి, అన్ని అవి పాడైనా అన్నారు. ఈయన ఎంత ఉందమ్మా చెప్పు? 28% హార్ట్ బీట్. ఏ హాస్పిటల్ అది? ఏ ఊరు? నంద్యాల ఉదయానంద హాస్పిటల్లో. ఉదయానంద హాస్పిటల్. ఆ మనిషి ఏమో వాపులు, కాళ్ళు కానించి తల వరకు వాపులు, ఇలా కొద్దిగా వంగి ఉన్నాడు నేను చూసినప్పుడు. ఇక ఆ ఆయుసం వల్ల ఇంకెలా ఉంటాడో అది మనకు తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి హార్ట్ 28% అది కొట్టుకుంటుందంటే ఇది అసలు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి కారు ఆయన డ్రైవింగ్ ఓన్గా చేసుకుని వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదు, ఎటువంటి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాస్తవంగా ఆయన డ్రైవింగ్ చేశాడంటే అది చాలా ఆశ్చర్యము. ఎందుకంటే పేషెంట్ కూర్చోవాలి, ఆయన డ్రైవింగ్ చేస్తుంటే ఆశ్చర్యము. రెండో విషయం ఏంటంటే ఆ 2 వారం అంటే 1 వారం అయిపోయి మధ్య ఇప్పుడు ఇది అంటే 3వ వారం ఇది. అంటే 1 వారం వచ్చావు, మధ్యలో ఆగి ఇప్పుడు వచ్చావు. సాక్ష్యం ఏమిటో కూర్చున్నట్టున్నావు. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి ఈ చిన్న బిడ్డలు, ఆ భార్య, ఈ చిన్న వ్యవహారము, ఈ కుటుంబంలో హార్ట్ కానీ కిడ్నీలు పాడైపోవటం కానీ ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నావా? ఇంకేమైనా ప్రాబ్లం అయిందా? బాడీ అయితే ఓకేనా? చాలా సహకరిస్తుందా? ఎదురు అందరూ మీ ఫ్యామిలీ అంతా ఇలా నిలబడండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చప్పట్లతో చెప్పాలి. ఇక నేను సంతోషమే ఉందా? చాలా సంతోషంగా ఉంది. బ్లడ్ కూడా రిలీజ్ చేశానయ్యా. ఇక్కడ న్యాచురల్గా 1 టైం హీలింగ్ అయిపోతారు ఎవరైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు ఫ్యామిలీతో, ఎంతో నమ్మకం, విశ్వాసంతో. వాళ్ళ బాబాయిలంతా విశ్వాసంతో వచ్చారు. దేవుని కార్యాలు ఇవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు మరోసారి కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కిడ్నీలు పాడైపోయిన వాళ్ళను, హార్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి వారు, మరి పారాలసిస్ అంటే పక్షవాతంతో బాధపడుతున్న వారు, క్యాన్సర్తో బాధపడుతున్న వారిని అనేకులను దేవుడు అద్భుతం చేస్తున్నాడు. చాలామంది మరి సాక్ష్యాలు ఇస్తున్నారు. షుగర్లో, బీపీ విషయంలోనూ, అలాగే అనేకమైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు ఇక తగ్గవు అనుకున్నటువంటివి ప్రభు మరి యేసు ఆశ్రయపురంలో కలిగిస్తున్న విడుదల, వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు చూస్తున్నప్పుడు మాకు ఆనందం కలుగుతూ ఉంది. ప్రభుకే మహిమ. హలో, చెప్పండి. త్వరగా మాట్లాడే, ఆ టైం అంతా వేస్ట్ ఎందుకు చేస్తావు? చూడండి, ఆయన ఫోన్ కలిసింది, ఇక ఆయన మాట్లాడతాం మానేశాడు. ఆలోచన చేస్తున్నట్టున్నాడు. దయచేసి ఆలోచన చేయకండి. ఫోన్ కలిస్తే మాట్లాడండి.
ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు లైన్లో ఉన్నారు, దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకి మీరందరూ కూడా రండి, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మాతో సహకరించండి, ప్రభుని గణపరచండి. ఆ తండ్రి చేసే మేలు ఆశ్చర్య కార్యాలు ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ వచ్చి నెమ్మది పొందుకుంటున్నారు. మరి ఎంతో దేవుడు ఎంతో గొప్ప అద్భుతాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగిస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతూ ఉన్నాము. ప్రభుకి మహిమ కలుగును గాక, సమస్త ఘనత తండ్రికి చెల్లును గాక. మరి యేసు ఆశ్చర్యపరులు జరిగే అద్భుతాలు యూట్యూబ్లో మీరు చూడవచ్చు. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. నిరీక్షణ టీవీలో మరి ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మళ్ళా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు చూస్తాం. ఆరాధన ఛానల్లో కూడా అదేవిధంగా 11 నుంచి 12 గంటల వరకు మేము ఈ పరిచర్య చేస్తూ దేవుని గణపరుస్తున్నాం. ఎంతోమంది ఈ పరిచర్యను చూసి, ఈ విడుదల, ఈ కార్యాలను చూసి ఆశతో వస్తున్నారు. మీ అందరినీ ప్రభు స్వస్థపరుస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఉదయం 11:30 స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి 5 నుంచి 6 వరకు అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 10 అయినా కూడా వచ్చిన ప్రతి బిడ్డ స్వస్థత పొందే వరకు నేను అక్కడే ఉండి ప్రార్థించి మరి అందరినీ మరి సంతోషపరచడం జరుగుతుంది. మీరు మనం ఎటువంటి పబ్లిసిటీ చేసుకోవట్లేదండి, కేవలం ఒక టీవీ ద్వారా మాత్రమే. మరి విజయవాడలో కూడా హలో, వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. ఈ కిడ్నీలు ఖరాబ్ అయినాయి, డయాలసిస్ అయింది, నోట్ల బ్లడ్ పడుతుంది. నిన్న నుంచి ఇక్కడ సాక్ష్యాలు మంచిగా వస్తున్నాయని మేము చూసి ఫోన్ చేసినాం అయ్యగారు. ఏ ఊరు మీది? మాది నల్గొండ. చక్కగా శనివారం రావచ్చు కదమ్మా, తగ్గిపోతుంది. ఆ రక్తాలు ఆగిపోవటం అవన్నీ ఆగిపోతాయి కదా. మాకు అక్కడ అడ్రస్ తెలియదు అయ్యగారు, ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఈ నిరీక్షణ ఛానల్లో సాక్ష్యాలు చూస్తున్నాం. అడ్రస్ దాని కిందే ఉంది కదా అడ్రస్. ఏ శ్వాసపురం స్వస్థస్థాలు 84 దగ్గర గుర్రంగూడ హైదరాబాద్ అని ఉంది కదా. ఇంకా తెలవకపోతే ఇదిగో, ఇంకా మీకు తెలవకపోతే ఆ ఫోన్ నెంబర్లో ఎందుకమ్మా. స్తోత్రం, నేను ఈ బిడ్డలకి మేలు చేయండి వేస్తున్నాము. ఆమె ఆ కిడ్నీ సమస్యలు, టాయిలెట్ వస్తే ఈజీగా అప్పటికప్పుడే సంపూర్ణమైన విడుదల. ఒకవేళ టాయిలెట్ రాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ స్వస్థత యేసునామములో 100. అసలు ఎంతమంది అండి అవన్నీ మెడలకి పెట్టుకుని, కడుపులకి పెట్టుకుని, కాళ్ళకి పెట్టుకుని ఇక చనిపోతారనే సిచ్యువేషన్లో వచ్చి విడుదల పొందుతున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అలాంటి సమస్య, మరణానికి దగ్గరే పెరిగి చనిపోతారని చెప్తే మీరు భయపడకండి. యేసు ఆశ్రయపురము మరి దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా విడుదల ఉంది. మంత్రశక్తులతో పీడింపబడుతున్న వారు కూడా విడుదల పొందుతారు. దెయ్యాలతో ఎన్నో సంవత్సరాలుగా శోధించబడుతున్న వారు కూడా విడుదల పరచబడతారని నేను మీకు తెలియపరుస్తున్నాను. దయతో మాతో సహకరించండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంది. మాతో సహకరించి ప్రభుని కనపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పూర్తిగా ఆరోగ్యం పాడైపోయినోడు భయపడక్కర్లేదు. తండ్రి నాకు ఇచ్చిన వరం అండి. ఇంకా ఇక్కడ మరి గమనించారా? చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. తండ్రి నాకు ఇచ్చిన వరము. కొంతమంది స్వస్థతలు నమ్మరు, క్రైస్తవులే. మరి ఈరోజు హిందువులు వచ్చి, మరి ముస్లిమ్స్ వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు కదా. మరి ఈరోజు చాలామంది అంటారు, అయ్యా మీకు స్వస్థత రావాలంటే విశ్వాసం. నో, విశ్వాసంతో పని లేదు. అలాగైతే దయచేసి సిరియా దేశపు నయమాను ఒక చిన్న బిడ్డ చెప్తే వచ్చారు. ఆయనకి ఏం తెలీదు. అక్కడ వచ్చినప్పుడు దైవజనుడు అంటాడు, నువ్వు నీళ్ళల్లో మునుగు అని. ఆయన అంటాడు, నేను మునుగను అంటాడు. ఎందుకు మునుగు? ఆయనకి ఏం లేదా? నీళ్ళు మాకు లేవా? మాకు ఎంతకంటే పుణ్యనదులు లేవా అనుకున్నాడు. దైవజనుడి మాటకు లోబడాలనేది ఆయనకి అర్థం కాలే. దయచేసి గమనించండి. ప్రక్కన ఒకసారి చెప్పాడు, ఆయన ఏదైనా గొప్ప కార్యం, ఈరోజు గొప్ప కార్యాలు చేయటకు ఉన్నారు. అయ్యా మీ గొప్ప కార్యాలు మాకు వద్దయ్యా. దైవజనులు చెప్పే మాట వినండి. ఎవరు దేవుని ఆత్మచేత నింపబడి, ఎవరు దేవుని చేత వాడబడుతున్నారో చూసుకుని అలాంటి సేవకుడి దగ్గర
మనము అణిగి మణిగి ఉన్నట్టయితే దేవుడు కార్యం చేస్తాడు. వెంటనే లోపడ్డాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు, అర్థాలు దిగుతున్నాడు, మునిగాడు, సంపూర్ణమైన స్వస్థ. పసిపిల్ల దేహంలాగా ఆయన దేహం మార్చబడింది, ఆయన హృదయం మార్చబడింది. ఆయన నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే అని అర్థమైపోయింది. హల్లెలూయా. ఈరోజు చాలామంది రకరకాలుగా యేసయ్యను అనుకుంటున్నారు, రకరకాలుగా ఊహించుకుంటున్నారు. దేవుడు ఒక్కడే, అది యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ యొక్క బాధను, నీ యొక్క వేదన, నీ యొక్క దుఃఖము, నీ యొక్క కన్నీరు, నీ యొక్క శాపము, నీ యొక్క దోషమును ఆయన భరించువాడు. వద్దకు సిద్ధపడినటువంటి గొర్రె వలె ఆయన మౌనమైపోయాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే, నా కోసమే, నీ పాపముల కోసమే, నా పాపముల కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు దేవుడు నా ద్వారా జరిగిస్తూ మీరు కళ్ళాలి టీవీలో చూస్తున్నారు. హలో హలో తల్లి, చెప్పండి అమ్మా. హలో అయ్యగారు, మా అమ్మాయికి బాగాలేదండి, గొంతు దగ్గర గట్టుందండి, థైరాయిడ్ది. దాని గురించి ప్రార్థన చేయండి. తీసుకురామ్మా, శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. తీసుకురామ్మా శనివారం. హలో, శనివారం తీసుకురండి, స్వస్థ ప్రార్థన జరుగుతున్నాయి కదా. ప్రార్థన చేయండి. నేను చేయను ఇలాంటి వాటిని తీసుకురావాలి. చూడాలి, సైలెంట్ అయిపోయింది. నేను చెయ్యను, తీసుకొస్తే తగ్గిస్తాం, సరేనా? ఆరోగ్య సమస్యలు, నరాల బలహీనత, కడుపులో మంట. ఎక్కడ ఉన్నారా? అప్పల నర్స వెంకటేష్, కుమారుడు వెంకటేష్. అప్పల నర్స ఎవరు? నీ పేరేంటమ్మా? అప్పల నర్సమ్మా. భయం, మైండది, తలంపులు, ఏయో ఆలోచనలు, భయం, కాన్సన్ట్రేషన్లో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అసలు ఏం చేస్తున్నానో అదొక ఆందోళన, నాకు భయం. అసలు ఏంటి నా జీవితం ఏంటి? లేడండి, చనిపోయాడు. 20 సంవత్సరాలు. కుమారుడు ఉన్నాడా? లేడండి, ఇంటికాడ. నీకు మైండ్ కూడా పనిచేయట్లేదు, ఇదంతా పీకేస్తుంది. ఒకదాన్నేనండి. అవునా తల్లి? ఇప్పుడే దాడి వస్తుంది తెలుసా? గుండు కూడా వేసుకొని ఊపిరి అందట్లేదు. ఇప్పుడు ఏదైనా బాధ ఇదంతా. తిన్నా తరగట్లేదు. నిమ్మలాగా శరీరం దగ్గర ఏం లేదండి. నీవు ఎట్లా వచ్చావు మరి? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్, ఇది ఇక్కడ గాజువాక దగ్గర నాతీపాలెం అండి మాది. ఎవరైనా చెప్పారా మీకు? ఎట్లా తెలుసు? పోయిన నెలలో మొన్న వచ్చారు కదా, వచ్చాను. స్పాన్సర్ చేసుకుంటానండి నేను, నా పరిస్థితి ఇదని చెప్పాను. తర్వాత ఇప్పుడు అనుకోకుండా టీవీలో 11 గంటల టీవీలో చూసి వెంటనే పరిస్థితి ఏం బాగోలేదండి. అసలు కాళ్ళు కూడా మంటలు వస్తున్నట్టు, కాలు ఇవన్నీ బాధ, పోటు, లాగేస్తుంది, కళ్ళు కనపడకుండా వేడి వచ్చేస్తుంది, వేడి. ఇంకా గుండెలో గాబరా, గుండెలా కొడేసుకుంటుంది. పై ఊపిరి అందట్లేదు, నొప్పి. ఇక్కడ 2-3 సార్లు బ్లడ్ పడడం. 20 సంవత్సరాలు దాటిపోయింది. నీకు పేరు పెట్టి పిలిచినా ఇక్కడికి వస్తున్నావు, నీకేం అర్థం కాదా? ఏదో మైండ్. నీకు నడుములో ఈ పైన నొప్పి ఉంది, పోటు వచ్చేస్తుంది. నిద్ర కూడా పట్టదు నీకు? నిద్ర పట్టట్లేదు. నిద్రలోనూ కూడా గాబరా, గుండు కొడేసుకుంటుంది. నీకు ఆ రోగం కాదు, అది దురాత్మది. ఈమెకి మనశ్శాంతి లేదు, చచ్చిపోవాలని కూడా ఈమెకి రాత్రులు మనసులోకి తీసుకొచ్చేస్తుంది. అది ఇటు గుండెల్లో, ఇటు ఈపులో, ఇటు కడుపులో, ఇటు కాళ్ళల్లో నుంచి మంటలు ఇలా తీసుకొచ్చేస్తున్నాయి. చాలా బాధ, తట్టుకోలేకపోతున్నాను, బాధ భరించలేకపోతున్నాను. ఏమన్నా పని చేసుకుంటావా ఇంట్లోనేనా? పని చేయకపోతే అవ్వదు నాకు. నేను ఒక్కదాన్ని బతుకుతున్నాను. అది ఆయన ఆ టయానికి నీ బలం చేత నేను ఎగుతాను బాబు, లేకపోతే నా వల్ల కాదని ఆయన మీద భారం వేసి మీద ఎగుతున్నాను. ఏం పని చేస్తారు? మామూలు పాల డైరీలో ప్యాకెట్లు అయిపోయారు. మానేసాను ఇప్పుడు 5 నెలలు అయింది. మైండ్ పనిచేయక మానేసారా? శరీరం సహకరించట్లేదా? సడాలి కానీ
కంపెనీ కూడా కొంచెం అందాక ఆపారు 300 జనాన్ని. చప్పట్లు గట్టిగా. నా తల్లిని స్వస్థపరచు దేవా, స్వస్థపరచండి. మీ చేతులు దురదలు వస్తాయా? కాళ్ళు దురదలు వస్తాయి కదా. డాక్టర్ ఎక్స్రేలు స్కానింగ్లు అయ్యి తీస్తే స్కానింగ్లు ఏమీ లేదని చెప్తున్నారు. కానీ విపరీతమైన బాధ, తిన్నది ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడి నుంచి ఇది లాగేస్తుంది. ఓకే, కన్నంతా లాగేస్తుంది, చెంపంతా. ఆమేన్. హల్లెలూయా అన్నప్పుడు చేతులు పైకెత్తుదాం. అమ్మా పేరు చెప్పండి. ఇప్పుడు మీ పేరేంటి? అప్పల్లా పూడి అప్పలర్స్, పీ అప్పలర్స్. ఇప్పుడు ఎట్లుందమ్మా శరీరం అంతా? కొద్దిగా తేలిక అనిపిస్తుంది. నడుము నొప్పి, కొట్ట, కాళ్ళు మంటలు, చేతులు దురదలు ఉన్నాయా ఇప్పుడు? కొద్ది తగ్గాయి. ఆమె ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఈ బాధ? ఉందండి, అప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఎన్ని రోజు మందులే, రోజు హాస్పిటల్లే. ఇకెళ్ళ తల్లి నేనున్నా కదా, నేనున్నా కదా, నమ్మకం ఉందా కదా? పూర్తిగా ఉందా? మీ దగ్గర తగ్గిపోద్దని వచ్చాను నేను. చక్కలతో ప్రార్థన గారు. ఇప్పుడు నీకు శక్తి బలం కూడా వచ్చింది తెలుసా? శక్తి బలం వచ్చింది. ఈ మెడలు కూడా ఇందాక ప్రాబ్లం ఉన్నాయి, అవి ప్రాబ్లం. ఇప్పుడు అది కూడా ఉంది. ఆహారం తిన్నట్టు చేసేస్తాను మంచిగా. ఎంత వయసు ఉంది ఇప్పుడు నీకు? ఇప్పుడండి 50 వచ్చేస్తుందేమో. కొడుకుకి పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? వాళ్ళు వేరేగా ఉంటున్నారు. ఇప్పుడు కొడుకులు ఎవరు ఉండరు, వాళ్ళ భార్య ఉండనివ్వదు. ఒకవేళ వాళ్ళు ఉన్నా మీకు గొడవలు అయిపోతాయి. అప్పల నర్సమ్మ చాలా ప్రభావం పోయింది. సైతాను ఏసై నీళ్ళకి వచ్చాడు, కంగారు పడుకో, ఫ్రీ అయిపోయింది. నీ మైండ్ కూడా రిలీజ్ అయిపోయింది. చూడండి, ఆమె వెళ్ళిపోండి. అలే ఈ పిల్లకే కిడ్నీ ప్రాబ్లం హైదరాబాద్కి వచ్చారు. ఇలా పడుకుంటే కానీ లేచి కూర్చుంటాం లేదు. అవునయ్యా. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోయిందా? తగ్గిందయ్యా. ఏ ఊరి మీది? మాది ఉప్మాలూరు. ఉప్మాలూరు అండి. ఎన్నాళ్ళు కిడ్నీ ప్రాబ్లంలో డయాలసిస్ పెట్టించావు? 4 సంవత్సరాలు పెట్టింది. 4 సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లం అని డయాలసిస్కి వెళ్ళింది. అక్కడ తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తా, అప్పుడే తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైనా ఇవన్నీ తీసేసావు కదా? మొత్తం తీసేసి అవన్నీ పెడతారు కదా, మెడకాయలో, కాళ్ళులో, ఇక్కడ పెడతారు. ఇంత బలం కూడా లేదు ఆ పిల్లకి. అయితే ఈ తల్లి తీసుకొచ్చింది కదా, ప్రార్థన చేయగానే మొత్తం పీకేసింది. ఇప్పుడు అన్నం తింటుందా? అన్నం తింటుంది. నిద్రపోతుందా? చప్పులు కొట్టండి. ఈ మనిషి ఇదిగో, ఈ మనిషి 4 సంవత్సరాలకు కిడ్నీ రోజు పెట్టేది, ఒకరోజు అది తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. ఎన్ని నెలలు అయింది తగ్గిపోయి? 3 నెలలు అయిందండి. 3 నెలలుగా హాస్పిటల్ ముఖం చూడకుండా కిడ్నీ సమస్య నుంచి తప్పించుకోండి. చప్పట్లు గట్టిగా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చూడవాడు సైలెంట్ అయిపోయింది. నేను చెయ్యను, తీసుకొస్తే తగ్గిస్తాం, సరేనా? ఆమెకి డబ్బులు ఆవిడే ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంది. చూడాలి, సీరియస్. దయచేసి గమనించండి. హలో చెప్పమ్మా. నాకు గుండె ఒక ప్రాబ్లం, రక్త ప్రాబ్లం ఉందండి. రక్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. రోజు టీవీలో చూస్తా, ఛానల్లో వాక్యం. మీ ఆయనకి కూడా నీకు ఒకదానికేనా? ఇద్దరికి. మీ ఆయన కూడా వచ్చింది, నీకు ఒకదానికి వచ్చిందా? రక్తం ఇన్ఫెక్షన్ అండి. మా ఆయన చనిపోయాడు ఛానల్. స్తోత్రం నాయన. ఈ బిడ్డని ఆ కుటుంబానికి యాడ్ చేసుకున్నాం. ఆ బిడ్డ బ్లడ్ ఇన్ఫెక్షన్ వేస్తున్నాము. ఆమె కూడా ఉంటారు. హలో దయచేసి గమనించండి. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి టీవీ పరిచయంలోకి వస్తాం.
ఫ్రీగా రాదండి. ఈ ఒక్క ప్రోగ్రాం రావటానికి ఎంతమంది కష్టపడతారు ఇప్పుడు మేము మీకు చూపించడానికి కూడా కుదరదు. మా ఆఫీసు సికింద్రాబాద్లో అపోలో హాస్పిటల్ ప్రక్కనే ఉందండి మా ఆఫీసు. ఇంతమంది బెడ్లు, ఇక్కడ ఫోన్లు మాట్లాడేవాడు, ఎడిటర్స్, కెమెరామ్యాన్స్, ఏమండి డైలీ ప్రోగ్రామ్స్ ఎంత భారంతో ఉంటుందో తెలుసా? మా ఉద్దేశం ఏంటంటే బలవంతంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు. మా ఉద్దేశం ఏంటంటే చనిపోతానిక, దయచేసి గమనించండి, నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నేను చనిపోతాను, నా భర్త ఏమైపోతాడు, నా భార్య నా పిల్లలు ఏమైపోతారు అనే లాస్ట్ స్టేజ్ వాళ్ళకండి ఇది. ఈ లైవ్ లాస్ట్ స్టేజ్లో నువ్వు ఉంటే నువ్వు బ్రతుకుతావు అంతే. ఇప్పుడు విశాఖపట్నం నుంచి తల్లి, అది బోన్స్ కూడా చాలా ప్రాబ్లం అయినాయండి. అంతకుముందు పక్షవాతం వచ్చిందండి, ఇప్పుడు అట్లా ఉందండి, ఇట్లా ఉందని చెప్తున్నారు, హార్ట్ ప్రాబ్లం. ఇవన్నీ క్షణాల్లో జరిగే కార్యాలు. అందుకని మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా, అది ఛాలెంజ్గా నేను చెప్తున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. మేము ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని మా యూట్యూబ్లో ఛానల్లో మీరు చూడండి, నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేయలేదు, కొడుకు మీద చేతులు వేసి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన శక్తి బట్టి ఏస్తున్నాములా ఆమేన్ అనగానే ఎగిరి అంత దూరం వెళ్ళి పడుతున్నారు, చేతితో కూడా ముట్టుకోకుండా. ఆ ఆత్మశక్తి వాళ్ళలో ఉన్న ఏ రోగమైన మూలలు దాగిని కూడా రిలీజ్ అయ్యి గంతులు వేస్తున్నారు, నడవలేని వాళ్ళు నడుతున్నారండి. నేను ఎవరండి గుడ్డి వారికి చూపునివ్వటానికి? ఆ తండ్రి నా ఎడలు చూపించిన కృప మీకు మేలు జరుగుతుంది కాబట్టి మీరు వస్తున్నారు. ఈరోజు ఎంతమంది సాక్షులు వింటున్నారు, దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, మామూలు మనుషులతో మాట్లాడినట్లుగా కొంతమంది వ్యవహారం మార్చుకోండి. మీకు ఏదైనా ఉంటే మీ అహంకారాన్ని మీరు ఏ విధంగా అణుచుకుంటారో అణుచుకోండి. హలో చెప్పండి అమ్మా. అయ్యా మా అక్కయ్య గారికి అందుకోసం మొత్తం నొప్పి వచ్చేస్తుంది, తగ్గించండి వేస్తున్నాములామే. దయచేసి క్రిస్టియానిటీలో కూడా క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. అదేదా ఇచ్చాయి అన్నాడు, అంతే, తీసుకురా బాబా. ఏమండి మీరు ఎవరైనా సేవ, మేము అందరిలాగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ ఛానల్ కానీ కనీసం నా కానుక పంపించమని అడగనండి. ఇంకెంతకంటే నీతి ఇంకేమి. కనీసం యూట్యూబ్ అది కనీసం ఫోన్పే కానీ గూగుల్ పేలు కానీ క్యూఆర్ కోడ్ కానీ అకౌంట్ కానీ నేను పెట్టనండి. నీతి నిజాయిత నా ద్వారా ఎవరు స్వస్థత పొందుతున్నారో వాళ్ళు ఇచ్చే కానుకల ద్వారానే నేను ఈ సేవ ఇదంతా నడిపించుకోగలుగుతున్నాను. నాకు అది చాలండి. అది కూడా మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. దయచేసి ఫ్రీగా మాత్రం చేయమని అడగకండి. ఇది డబ్బుతో కూడిన పరిచర్య. మీరు వచ్చి మా ఆఫీసును చూడండి. మీరు అపోలో సికింద్రాబాద్ మన సంగీత సర్కిల్లో అపోలో ఉంటుంది. అపోలో హాస్పిటల్ పక్కనే మన ఆఫీసు. ఇంతమంది మెయింటెనెన్స్, దయచేసి వెహికల్స్, డ్రైవర్స్ ఎంత ఇదిగో మేము మా బాధలు మేము చెప్తున్నాం. నా తలకాయలో గడ్డ ఉంది తీసేయమంటుంది ఫ్రీగా. ఇదిగో వాళ్ళు బయలుదేరిపోతారు. స్తోత్రం నాయన. ఆ తలకాయలో గడ్డ కరిగిపోను కాక ఆమె ఈరోజు ఇంతలో గడ్డలు కరిగిపోతున్నాయండి అప్పటికప్పుడే రాకు. హలో 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 చెప్పండి సార్, నారాయణ నుంచి మాట్లాడుతుందండి. మా మనవరాలు ముందు మాట్లాడేదండి, ఇప్పుడు మాట్లాడడం మానేసిందండి. 4 సంవత్సరాలు శనివారం తీసుకురండి, స్వస్థత ప్రార్థన ఉంది. శనివారం తీసుకురండి, మాట వస్తుంది, ప్రార్థన చేద్దాం, ఓకేనా? ఈ రోజు నాడు చాలామందికి ఫిట్స్ వ్యాధి వస్తుందండి. అది యేసయ్య నా ద్వారా బాగు చేస్తున్నాడు. ఫిట్స్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువగా పిచ్చోళ్ళైపోయినట్టుగా అయిపోయిన వాడిని కూడా యేసయ్య బాగు చేస్తున్నాడు వితౌట్ మెడిసిన్. హల్లెలూయా. దయచేసి గమనించి మాతో సహకరించి ఈ సేవలో ముందుకెళ్దాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశించును గాక. ఆయన సువార్తను ప్రకటించి ఆయన పేరట జరిగించే అద్భుత మహాకార్యాలను నాకు ఇచ్చిన వరమును ఈ ప్రజలకు నేను అందిస్తా. కానుకలు ఇస్తేనే చేస్తాం, ఇవ్వకపోతే చేస్తాం అనేది లేదండి. పరిస్థితులను బట్టి, వాళ్ళకి బీదవాళ్ళు ఉంటే పరిస్థితులను బట్టి, అర్థమైందా? దయచేసి దాదాపుగా ఇది లక్షలతో కూడిన డబ్బుతో కూడిన పని. లక్షల రూపాయలు ఖర్చించవలసిన అవసరత ఇక్కడ కనపడుతుంది. రోజుకు 6 ప్రోగులు అంటే ఎవరైనా పాస్టర్లు అడిగితే చెప్తారు.
ఎంత ఖర్చు అవుతుంది అయ్యగారు, అది అంతా టెలికాస్ట్ అవటానికి, తర్వాత ఇవన్నీ ఇలా చేయడానికి ఎంత అవుతుందంటే అయ్యగారులను అడిగినే చెప్తారు. చాలామంది అయ్యగారులు మాకు సహాయకారులుగా ఆయనకు దేవుడు వరం ఇచ్చడమే వెళ్ళండి అని కొంతమంది సేవకులే పట్టుకొస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిచయాలు మేమున్నాం. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు కూడా ప్రార్థిస్తాము. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కింద నెంబర్లకి ఫోన్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చెప్పము. ఇప్పుడు ఏ ఊరు? ఆ బాబేడు వెళ్ళిపోయాడు మనోడు ఏరియాలో కనపడకుండా. ఖమ్మం జిల్లా కూసుమంచి మాది. ఖమ్మం జిల్లా. లాస్ట్ టైంలో వచ్చావు. అప్పుడు వచ్చినప్పుడు ఏం కష్టంతో వచ్చావు? లాస్ట్ టైంలో వచ్చినప్పుడు ఏం కష్టంతో వచ్చినావు? గర్భసంచి గడ్డ అయితే తీసేశారయ్యా. అయితే ఇక్కడికి వస్తే తగ్గిపోద్దని వచ్చినాం. మేము అందరం కుటుంబంతో వచ్చినాం అయ్యా. తగ్గిపోయింది, మంచిగా ఉంది. తగ్గిపోయింది. క్యాన్సర్ మళ్ళీ క్యాన్సర్ అక్కడికి పోయి మళ్ళీ బ్రెయిన్కి వచ్చేసింది. ఆడు చెప్పాడు, ఇటు చెప్పాడు. ఒకడేమో టీబీ అన్నాడు అంట, ఇంకోడేమో క్యాన్సర్ అంట. ఈ తింగర మనుషులు చూసి ఆ డాక్టర్లు లాగేస్తాడు డబ్బు. ఎంత లాగేశారు డబ్బు మొత్తం? ఖమ్మంలో 30,000 అయినాయి. ఇక్కడ రేడియేషన్కి వస్తే 1,50,000 అయినాయి అయ్యా. ఆయన మళ్ళీ రా, మళ్ళీ 1,00,000 అవుతాయి అని, అది కూడా మళ్ళీ చెప్పలేమన్నారు అయ్యా. అంటే ఇక పోను, నేను పోకుండా ఇక ప్రార్థనకు వస్తానని పోయిన వారం కాక అటు పోయిన వారం వచ్చా, మళ్ళీ ఈ వారం వచ్చినయ్యా పోకుండా. ఇప్పుడు తల దిమ్మ అన్నావు, ఇప్పుడు ఉందా? పోయిందయ్యా. పోయిందా? నడుని పన్నం ఉందా? నడును పోయిందయ్యా. పోయిందా? మొత్తం శుభ్రంగా పోయిందిగా. మళ్ళీ అక్కడికి వెళ్తావు హాస్పిటల్కి? నీకేం ప్రాబ్లం లేదు, వేసే బాగు చేశాడు సంపూర్ణంగా. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి, చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి. మీ పిన్ని ముఖం చూస్తే ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉందా? అసలు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు, ఏంటి అసలు పరిస్థితి? అప్పుడు కొద్దిగా బాగలేదు. ఇక్కడికి వచ్చాకనే కొద్దిగా. ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? ఏ క్యాన్సర్లో నా బాధ్యత ఉంది. ఏ క్యాన్సర్లో నేను నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీరు ఎవ్వరూ టెన్షన్ పడకండి. ఇప్పటి వరకు ఆమెకి తలంతా టాంగ్ టాంగ్ అన్నట్టుగా ఉంది. చెవులు కూడా అదే, దాన్ని ఏమంటారు, చెవులు, నడుము భయంకరంగా గుంచింది. ఒంట్లో శక్తి లేదు. ఇప్పుడు దేవుడు మొత్తం ఇచ్చేసాడా లేదా? చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. వెళ్ళండి. ఆమేన్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.